తెలంగాణ తరహాలో ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్, సీక్రెట్ ఆపరేషన్లు వంటివి ఏవైనా బయటపడతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోగానే సచివాలయంలోని కీలక విభాగాల్లో ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు శాఖలోని ఐటీ టీం సచివాలయం 3వ బ్లాక్లోని ఈ ఆఫీస్ విభాగంలో తనిఖీలు నిర్వహించింది. ఈ విభాగంలో కంప్యూటర్లు సహా పెన్ డ్రైవ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. సచివాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయాలపై నిఘా పెంచాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కీలకమైన సిట్ కార్యాలయానికి కూడా తాళం వేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిట్ అధిపతి కొల్లి రఘురామిరెడ్డికి షాక్ ఇచ్చారు. ఆయన తక్షణమే పోస్టులన్నీ వదిలేసి హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ గుప్తా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగానే నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. జూన్ 9న కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పదవీ ప్రమాణ స్వీకారం చేయనుండటం, కూటమిలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండడంతో తన పదవీ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారం కోల్పోవడంతో జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే కీలకమైన కేసుల్లో జగన్ ప్రభుత్వానికి న్యాయ పోరాటంలో అండగా నిలిచిన రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ విధులు విజయవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జగదీష్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీలు, ప్రజలు, మీడియాకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం సాయంత్రం ఆయన అనపర్తి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గల వివిధ సమస్యాత్మక గ్రామాలను పరిశీలించి అక్కడ పికెట్లను, షాడో పార్టీలను మరియు మొబైల్ మూవింగ్ పార్టీలను పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన విధులను ఎస్పీ సూచించారు.